శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషుల ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. వృషభ రాశి వారికి అండగా దైవ బలం ఉంది. ఈ రాశి వారికి మంచి సమయం ప్రారంభం కానుంది. ఈ రాశి వారికి మార్చి నెలలో ఒక పెద్ద ప్రమాదం కూడా రాబోతోంది. కానీ వృషభ రాశి వారికి అండగా దైవ బలం ఉండటం వల్ల ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. అయితే వృషభ రాశి వారికి అండగా దైవ బలం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడటానికి ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు జన్మతః నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి శరీరం దృఢంగా ఉంటుంది. అలాగే మీరు చూడటానికి అందంగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే స్వభావం ఉంటుంది. మీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి తమ వంతు కృషి చేస్తారు. స్త్రీలను గౌరవిస్తారు. ఇలా ఎన్నో మంచి లక్షణాలున్న ఈ వృషభ రాశి వారికి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి త్వరలోనే అదృష్ట సమయం ప్రారంభం కానుంది. దైవబలం వృషభ రాశి వారికి అండగా మారనుంది. ఈ రాశి వారికి దైవబలం అండగా ఉండటం వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడబోతున్నారు. అయితే ఈ రాశి వారికి ఎదురయ్యే పెద్ద ప్రమాదం ఏంటి, దైవబలం ఈ రాశి వారికి అండగా ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి మార్చి నెలలో అండగా దైవబలం ఉంది. ఈ దైవబలం ఈ రాశి వారిని పెద్ద ప్రమాదం నుంచి కూడా రక్షించబోతోంది. ఈ రాశి వారికి వస్తున్న కష్టాల నుంచి వీరు బయటపడతారు. ఈ రాశి వారికి అండగా దైవబలం ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందబోతున్నారు. అలాగే ఈ రాశివారు వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి, బాగా సంపాదించాలి, ఎదగాలి అనే కోరికతో ఉంటారు. ఈ రాశివారు చేసే ప్రతి పనిని కూడా చక్కగా శ్రద్ధగా చేయటం వల్ల ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి రాబోయే కాలం జీవితంలో కోల్పోయిన అన్నింటినీ కూడా తిరిగి పొందే కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం రాబోతోంది. దైవ బలంతో వీరు అనుకున్న ప్రతిదీ కూడా పనిలో విజయాన్ని పొందుతారు. ఈ రాశి వారు వృత్తిపరంగా డబ్బును సంపాదించబోతున్నారు. వీరికి ఎదురయ్యేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మంచి సమయం రాబోతోంది. మార్చి నెలలో ఈ రాశి వారికి దైవబలం అండగా ఉండటం వల్ల వీరి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం వంటి అభివృద్ధి చెందుతాయి. వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు వెళ్లడం ద్వారా ఖచ్చితంగా లాభాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వారు ఏ పనైతే ఖచ్చితంగా చేయగలుగుతాము అని అనుకుంటారో ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయటం వల్ల ఆర్థికంగా లాభాన్ని పొందుతారు. ఈ రాశివారు ఆర్థికపరమైన స్థిరత్వాన్ని పొందుతారు. ఈ రాశివారు ఏవైతే పనులు చక్కగా ముందుండి తీసుకువెళుతున్నారో అటువంటి పనులన్నింటిలో కూడా వీరు మెరుగైన ఫలితాలను పొందుతారు. ప్రతి పనిలో కూడా వీరికి అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు వీరికి మిశ్రమ ఫలితాలతో పని భారం కూడా ఉంటుంది. అయితే ఆర్థికంగా, కుటుంబపరంగా ఈ రాశివారికి మంచి సమయం రాబోతోంది. ఈ రాశివారు వేరే ఉద్యోగానికి మారాలనుకున్నా లేదా వేరే ఆఫీస్కి మారాలనుకున్నా కొంత సమయం తర్వాత ప్రయత్నించడం మంచిది. అలాగే ఈ రాశివారు ఉద్యోగపరమైన మార్పుల కోసం మార్చి మొదటి వారం తర్వాత ఆలోచనలు చేసుకోండి. మార్చి చివరి వారం కల్లా ఫలితాలు మీకు అనుకూలమైన విధంగా వస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇటువంటి ఆలోచనలు ఈ రాశివారికి లాభదాయకంగా ఉండవు. కాబట్టి మార్చి మొదటి వారం తర్వాత ఉద్యోగపరమైన మార్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో వీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు. వ్యాపారం అనేది లాభదాయకంగా ఉండదు. అయితే వ్యాపారం లాభదాయకంగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందాలి. ఇటువంటి ఆలోచన ప్రయత్నాలను మీరు ప్రారంభించాలి. ఈ రాశివారు చేసేటటువంటి ప్రయత్నాలలో కేవలం సొంత లాభం చూసుకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి ఆలోచనలు చేయటం ద్వారా వీరికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ రాశివారు మరో నలుగురికి ఉపాధి కల్పించేటటువంటి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా లాభాన్ని పొందుతారు. ఈ రాశివారికి ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ తెలియకుండానే వీరి చుట్టూ కొంతమంది శత్రువులు తయారవుతారు. కొన్నిసార్లు ఈ శత్రువుల వల్ల మీరు ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారిలో కొంతమంది ఉద్యోగాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చు.
అయితే ఈ రాశి వారికి దైవ బలం ఉంది కాబట్టి ఈ రాశి వారు వారికి ఉన్న శత్రువుల నుండి ఆపదలు కలగకుండా ఉండాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి పొందాలన్నా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలన్నా ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశి వారు కుటుంబపరంగా కొన్ని మనస్పర్ధలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ మనస్పర్ధల వల్ల కుటుంబంలో ఒకరితో మాట్లాడకపోవడం, కొన్నిసార్లు గొడవలు, తగాదాలు వంటి అలాగే ఎవరైనా లేని వారికి ఒక 5 అంతేకాకుండా ఈ మనస్పర్ధల కారణంగా చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా ఈ రాశి వారు ఈ మానసిక ఆందోళన వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ పరిస్థితులను అధిగమించడం కోసం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకొని శనగలను ప్రసాదంగా సమర్పించడం వల్ల కుటుంబంలో కలతలు దూరమవుతాయి. ఈ రాశివారు కుటుంబంలోని వ్యక్తులకు కొంచెం సమయాన్ని కేటాయించాలి. అలాగే వారి అభిప్రాయాలకు విలువనిస్తూ వారితో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా కుటుంబంలోని వ్యక్తుల మధ్య పరస్పర మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వివాహం కలిసి రాదు. మీరు ఎదుటవారిని అర్థం చేసుకోవటంలో సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేమ వివాహాలకు ఈ రాశి వారు దూరంగా ఉంటే మంచిది. అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది. అయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ, అలాగే ముక్కుసూటిగా మాట్లాడతారు. దీంతో మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో వీలైనంత వరకు కూడా సున్నితంగా ప్రవర్తించండి. అలాగే మీ భావాలను మీ జీవిత భాగస్వామికి తెలియచేయండి. మీ వివాహ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది. ఈ రాశి వారికి సంతానం విషయంలో మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు విదేశాలలో ఉద్యోగం చేయాలన్నా, విదేశాలలో చదువుకోవాలన్నా మార్చి నెల మొదటి వారం తర్వాత ప్రయత్నించండి. తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా చక్కగా లాభాన్ని పొందుతారు. అయితే ఈ రాశివారు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి తెలియకుండానే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. అయితే ఈ రాశివారు కనుక ప్రమాదాన్ని దాటారు అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే మీ లైఫ్లో అపజయం అనేది ఉండదు. ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రమాదాలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. అంతేకాకుండా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వీరికి తెలియకుండానే అగ్రిమెంట్ల విషయంలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించండి. ఈ రాశివారు దైవబలం కొరకు ప్రతి గురువారం ఉపవాసం ఉండండి. అలాగే ఏదైనా ఒక అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నది స్నానం చేసి బ్రాహ్మణులకు వస్త్రాలను దానంగా ఇవ్వండి. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి నిమ్మకాయల దండను మాలగా అర్పించండి. ఈ పరిహారాలు పాటించడం ద్వారా ఈ రాశి వారికి ఉన్న పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు. అలాగే వీరికి దైవ బలం అండగా మారుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సో చూశారు కదండి, మార్చి నెలలో వృషభ రాశి వారికి దైవ బలం ఏ విధంగా అండగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడాలంటే ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు పాటించాలి, ఇటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.